ఈ పిల్లి కూడా పాలు తాగుతుందా అన్నట్లుగా చాలా అమాయకంగా కనిపించే టీటీడీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి దోషిగా నిలబడే తరుణం వచ్చేసిందనిపిస్తుంది. జగన్ కు తాను క్లోజ్ అన్న ఏకైక కారణాన్ని అడ్డుపెట్టుకుని ధర్మారెడ్డి ఇష్టానుసారం వ్యవహరించేవారన్న నిజం ఇప్పుడిప్పుడే గుసగుసల రూపంలో వైసీపీ నేతలు బయటపెడుతున్నారు. త్వరలోనే ఒకరిద్దరు నేతలు కడుపు మంటను తట్టుకోలేక బయటకు వచ్చి అసలు నిజాలు చెప్పే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలే అంటున్నాయి. జగన్ ఒక్కరే తనకు బాస్, మిగతా వాళ్ళంతా తూస్ అన్నట్లుగా వ్యవహరించిన ధర్మారెడ్డి నియంతృత్వ పోకడలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నారు. అన్ని వర్గాలను వేధించిన ధర్మారెడ్డిని కూటమి ప్రభుత్వం సాగనంపకపోయి ఉంటే లడ్డు ఫ్రాడ్ ఇప్పటికీ బయటపడేది కాదన్న వాదన వినిపిస్తుంది. హిట్లర్ టైపు నియంతృత్వ పోకడలకు ధర్మారెడ్డి పెట్టింది పేరు అని గగ్గోలు పెట్టిన సగటు టీటీడీ ఉద్యోగులు అతను నిష్క్రమించిన తర్వాత పండుగ చేసుకున్నారు. ధర్మారెడ్డి ఎవరిని లెక్క చేయరు, ఎవరిని దగ్గరకు రానివ్వరు, నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అన్నట్లుగా వ్యవహరిస్తారు. గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తారు. తిరుమలలో ఉండే విలేకరులపై కూడా జులుం ప్రదర్శించారని వార్తలు వచ్చాయి. అయినా జగన్ కు భయపడి అన్ని వర్గాల వారు ధర్మారెడ్డిని భరించారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి ధర్మారెడ్డి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి, రక్షణ శాఖలో పనిచేసేవారు. అలాంటి వ్యక్తిని డిప్యుటేషన్ మీద తిరుమలకు తీసుకువచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయనకు డిప్యుటేషన్ ఇవ్వొద్దని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ ఆమె మాట నెగ్గలేదు. జగన్ చేసిన సిఫార్సును ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ధర్మారెడ్డి డిప్యుటేషన్ ను పొగిడించింది. జగన్ చేసిన సిఫార్సును ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ధర్మారెడ్డి డిప్యుటేషన్ ను పొడిగించింది. టీటీడీలో చైర్మన్ స్థాయి వరకు చాలా మంది పెద్దలు ఉంటారు. ధర్మారెడ్డి మాత్రం ఎవరిని లెక్క చేసేవారు కాదు. ఆయన ఆడింది ఆట, పాడింది పాటేనని అంటారు. ధర్మారెడ్డి తమ మాట అసలు వినడం లేదని చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి సన్నిహితుల దగ్గర వాపోయేవారట. చివరకు దర్శనానికి సిఫార్సు లేఖలు పంపినా కూడా బుట్టదాఖలు చేసి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకుపోండి అన్నట్లుగా వ్యవహరించేవారట. ఎంతమందికి దర్శనానికి కల్పించాలేంటి, మాకిదే పని అని వ్యాఖ్యానించేవారట. అసలు సిఫార్సులతో దర్శనం ఏంటి, అదే టికెట్లు అమ్మితే దేవస్థానానికి కావాల్సినంత డబ్బు వస్తుందని చెప్పేవారట. శ్రీవారు పేరుతో 10,000 రూపాయల టికెట్ ప్రారంభించింది కూడా ఆయనేనని చెప్పాలి. దానిలో వచ్చిన కోట్లాది రూపాయలు ఎటుపోయాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అన్నదాన సత్రంలో భోజనం బాగోలేదని ఎవరైనా ఫోన్ చేస్తే ఎంత పెడతారయ్యా అని ఎదురు ప్రశ్న వేసి కసురుకొని ఫోన్ డిస్కనెక్ట్ చేసేవారట. ధర్మారెడ్డి ఈవో కాకముందు క్యూ లైన్ లో భక్తులకు అన్నప్రసాదాలతో పాటు పిల్లలకు పాలిచ్చేవారు. టీటీడీ ఖర్చులు తగ్గించే పేరుతో ధర్మారెడ్డి చేసిన ఇంకో పాపం కూడా ఉంది. అదేమిటంటే భక్తులకు క్యూ కాంప్లెక్స్ లలో సరైన తిండి పెట్టకపోవడం. తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం కోసం ఇబ్బంది పడవచ్చు, కానీ తిండికి ఇబ్బంది పడిన ఉదంతాలు లేవు. రోడ్లపైన ఉన్న క్యూ లైన్ లో ఉన్న అన్న పానీయాలకు కొదవ ఉండేది కాదు. ధర్మారెడ్డి వచ్చిన తర్వాత క్యూ లైన్ లో అన్నం కోసం, చంటి బిడ్డల పాల కోసం అలమటించాల్సిన పరిస్థితి దాపరించింది. దానిపైన అనేక కథనాలు వచ్చినా ఆయన తీరులో మార్పు రాలేదు. దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో భక్తులు తిండికి కూడా డబ్బులు లేక అవస్థ పడుతుంటే అప్పటి ఈవో సాంబశివరావు అప్పటికప్పుడు రోడ్లపై ఉచిత అన్న వితరణ కేంద్రాలు ఏర్పాటు చేయించారు. దీంతో వెంగమామ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎక్కడికి వెళ్ళినా రోడ్ల మీదే తిండి లభించే పరిస్థితి ఉండేది. ఇక క్యూ కాంప్లెక్స్ లోనైతే భక్తులు క్యూలో ఉన్నంతసేపు ఏదో ఒక ఆహారం అందించేవారు. ఆఖరికి చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకొని పాలు కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటికీ ధర్మారెడ్డి ఆపించేశారు. లడ్డు స్కామ్ బయటకు వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి, భూమాన కరుణాకర్ వివరణల మీద వివరణలు ఇస్తున్నప్పటికీ ధర్మారెడ్డి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. హైదరాబాద్లో ఎక్కడో ఉండిపోయి ఏమి ఎరుగునట్లుగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. లడ్డు కాంట్రాక్ట్ ను మార్చి స్కామ్ చేయించిన ఘనత ఆయనదే అయి ఉంటుందని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయాన్ని బయటకు చెప్పలేక లోలోన కుమిలిపోతున్నారు. ఏదైనా మాట్లాడితే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, జగన్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని మౌనంగా ఉండిపోతున్నారు. ధర్మారెడ్డి హ్యాపీగా ఇంటిలో ఉండిపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu ఛానల్.